ఏకచక్ర గ్రామంలో ఆకాశమే ఆనందంతో నర్తించిన రోజు. కరుణకు రూపంగా శ్రీ నిత్యానంద ప్రభు అవతరించారు. ఆయన చూపుల్లో బాల్యముంది, హృదయంలో అనంతమైన ప్రేమ ఉంది. చిన్న వయస్సులోనే రామాయణం, భాగవతం ఆయన ఆటలు అయ్యాయి. ఎప్పుడు లక్ష్మణుడో, ఎప్పుడు బలరాముడో ఆయనే గుర్తు చేసేవాడు కాదు, ప్రపంచమే గుర్తు చేసేది. ఇల్లు వదిలి, బంధాలు విడిచి సత్యాన్ని వెతుక్కుంటూ ప్రయాణించాడు. గంగా తీరాల్లో, వృందావన మార్గాల్లో ప్రేమనే ధ్యేయంగా, కరుణనే మార్గంగా నిత్యానందుడు నడిచాడు. నదియాలో సువర్ణ చంద్రుడు ఉదయించాడు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, రెండు శరీరాలు, ఒకే ఆత్మ. వారి ఆలింగనం బ్రహ్మాండానికే విముక్తి. రక్తం కారినా, కోపం రాలేదు, దెబ్బతిన్నా ద్వేషం రాలేదు. వారిని క్షమించండి ప్రభూ అని ఆయన అడిగాడు. దేవుడు కాదు, తండ్రిలా. నిత్యానందుడు అడగడు నీ అర్హతలు, అడిగేది ఒక్కటే, ఒక్క నామం, ఒక్క భక్తి. పతితులకైనా పరిహారం ఆయనే. శ్రీ నిత్యానంద ప్రభు, కరుణకి చిరునామా. నిత్యానంద కృప లేనిదే చైతన్య ప్రేమ చేరదు.